నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు మన నెహ్రూ గారు. కానీ నేటి బాలలు పెళ్లికూతుల్లా మారుతున్నారు. ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఉంటున్నా ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. పుస్తకాలు పట్టాల్సిన చేతులు పిల్లల్ని ఎత్తుకుంటున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ కూతుల్ని కల్పనా చౌహానో, సానియా మిర్జానో, సైనా నెహ్వాలో, కిరణ్ బేడీనో కావాలి అనే ఆలోచన తీసుకురావడానికే మా ఈ ప్రయత్నం. చంద్రుడిపై కాలు పెట్టి శాస్త్రీయంగా ఎదిగాం. క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలను సాధించాం. ఎన్నో రికార్డులను సృష్టించాం. శాస్త్రీయంగా ఎంతో ముందడుగు వేసినా ఇంకా మన దేశంలో అనాగరికతలోనే జీవిస్తుంది. ఆచారాల పేరుతో బాలల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. చదువుకునే వయసులో వారికి పెళ్లిళ్లు చేసి వారి భవిష్యత్తును మధ్యలోనే తుంచివేస్తున్నారు. తల్లిదండ్రులు తమ కూతురులను భారాలుగా తలచి వారు మానసికంగా శారీరకంగా ఎదగకుండానే పెళ్లిళ్లు చేసి సాగదోలుతున్నారు. రాజ్యాంగం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 20 సంవత్సరాల వయస్సుని పెళ్లి వయసు అని నిర్ధారించింది. కానీ ఇంకా మన దేశంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. నేడు తల్లిదండ్రులు ఆడపిల్ల అంటేనే ఉలికి పడుతున్నారు. కారణం కట్నం ఇవ్వలేకపోవడం, రక్షణ లేకపోవడం. తప్పు పేద తల్లిదండ్రుల చట్టానిదా? ఇదేది కాదు. ముమ్మాటికి నేటి సమాజం మారిన వ్యక్తులలోని మార్పు రాకపోవడమే కారణం.